హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి 3 యూట్యూబ్ ఛానల్. మనకి ఐసీఆర్ నుంచి మనకు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మనకి నోటిఫికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్టయితే 12/9/2020 అంటే సెప్టెంబర్ 12వ తారీఖు రోజు మనకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఫర్ ద పోస్ట్ అప్లికేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ అనే ప్రాసెస్ అనేది చేస్తున్నాం. మనకి క్లియర్గానే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫాలోకి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్లేస్ రాజమండ్రి దగ్గర మనకి లొకేషన్ అన్నమాట. ఇక్కడ బీఎస్సీ 4 years చేసినటువంటి ప్రోగ్రామ్ తర్వాత బీఎస్సీ 55 మార్క్స్ ఉన్నటువంటి వ్యక్తులు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మన అప్లికేషన్ తర్వాత మనకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకి క్లియర్గా అనేది ఎగ్జామ్ లేకుండా క్వాలిఫై చేస్తామని ఒక ఎగ్జామ్ లేకున్నటువంటి ఇంటర్ ద్వారా క్వాలిఫై అయినట్లయితే మనకు పోస్టింగ్ స్థానం మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి నోట్ నాన్ నెట్ అంటే మనకి నెట్ కానీ సెట్ కానీ గేట్ కానీ రాసినటువంటి వ్యక్తులు మాత్రమే మనకి క్వాలిఫై అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ విషయాన్ని చూసుకున్నట్లయితే నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి యంగ్ ప్రొఫెషనల్స్ సెకండ్ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ ఇన్ 60% అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తులు కంప్యూటర్ సైన్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు అప్లికేషన్ అని పెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే శాలరీ కూడా చూడండి ఇట్లా 42,000 రూపీస్ పర్ మంత్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మరి నెక్స్ట్ ఇంకో పోస్ట్ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ ఒక పోస్ట్ అన్నమాట. సేమ్ పొజిషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసినటువంటి వ్యక్తులు ఈ పోస్ట్ కన్నా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. 42,000 శాలరీగా మెన్షన్ చేశారు. ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించిన పోస్టు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. 30,000 పర్ మంత్ శాలరీగా క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి అర్హత క్లియర్గా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం ఏ పోస్ట్కి అర్హత ఉంటుందనేది చూసుకొని వాటికి సంబంధించిన డీటెయిల్స్ మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1 application ఫర్ మల్టిపుల్ పొజిషన్ విల్ బి సమ్మరీ రిజెక్టెడ్ అంటే ఒక పోస్టుకు మాత్రమే మన అప్లికేషన్ పెట్టుకోవాలి. 2 పోస్టులకు అనేది అప్లికేషన్ అనేది ఉండదని కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ ఇక్కడ చూడండి షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అనేది మనకు పిలుస్తారు. అప్లికేషన్లో క్లియర్గా చూడండి మనకు అప్లికేషన్ పొజిషన్ అప్లికేషన్ యొక్క సర్టిఫికేట్స్ కూడా మనం క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ 12th క్లాస్ ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రతిదీ కూడా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా తీసుకొని మనకి 27th సెప్టెంబర్ వరకు మనకు అనేది బై హ్యాండ్ ద్వారా అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా అనేది మనం అనేది పెట్టాలి. ఓన్లీ ఆఫ్లైన్ ద్వారానే మనం ఇంటర్వ్యూ అది పోస్టింగ్ అనేది చేసేది ఉంటుంది.